ప్రార్థన చేసుకుని ఆరాధనలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యవాదాన్ని ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు తండ్రి, స్తోత్రాలు. ఈ దినమందు, ఈ నూతన పునరుద్ధాన దిన కాలమందు నైనా ఈ సెప్టెంబర్ నెల 2వ ఆదివార కాలములో నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని మీరు సమకూర్చిన విధానములకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన కార్యక్రమంలోను అంటే సండే స్కూల్ విభాగంలో మీరు మాతో ఉన్నారు. అందుకై మీకు స్తోత్రములు నా తండ్రి, స్తుతులు. ఈ సమయంలో మీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉండగా మా మాటల్ని మీ మాటల్ని మా హృదయంలో చేర్చుకున్నట్లుగా మేమందరము తెరవబడిన హృదయములు గలవారమై మీ మాటలు గ్రహించినట్లుగా వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును మాకు దయచేయండి. ఈ దిన ఆత్మీయతలో మేమందరము కూడా నాయనా మంచి ఆహారాన్ని భుజించి తృప్తి పొందినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరిచి మీరు మాట్లాడి మమ్మల్ని ఆనందింప చేయమని నీకే స్తోత్రము చెల్లిస్తూ వాక్యాన్ని మమ్మల్ని నీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అలాగే ఈ సమయంలో ఈ దిన వాక్యం కొరకై కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్ లో చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖన భాగంలో కీర్తనకారుడు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని ఆయన చెప్తూ కొందరి గురించి దుష్టులు, బలత్కారులు, భక్తిహీనులు, గర్విష్ఠులు, కొండెములాడువారు అని కొందరి గురించి మాట్లాడుతూ వారి యొక్క పరిస్థితులను, వారు కలిగి ఉన్న స్థితిగతులను కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. దావీదు యొక్క ఆత్మీయ జీవనంలో లేక దావీదు యొక్క జీవన గమనంలో తన చుట్టూ ఉన్న వారిని ఆయన తెలియజేస్తున్నారు. ఎవరెవరున్నారు ఆయన చుట్టూ అంటే మొట్టమొదటిగా ఆయన దుష్టులు ఉన్నారు, బలత్కారులు, భక్తిహీనులు, గర్విష్ఠులు, కొండెములాడువారు, ఇలాగా కొంతమందిని ఆయన గమనిస్తూ వారిని గురించి దేవుని సన్నిధిలో తన యొక్క మనవిని తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తూ భూమి మీద బాధింపబడిన వారిని, బాధింపబడిన వారిని, దరిద్రులకును, నీతిమంతులకును, యథార్థులకును కలిగిన పరిస్థితులను కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ వచ్చిన భాగంలో లేకపోతే ఈ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలం. ఈ వచ్చిన భాగము ఈ అధ్యాయం మనకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటంటే మన చుట్టూ కూడా ఇలాంటి వాతావరణమే మనం కలిగి ఉన్నాం. మన చుట్టూ ఇలాంటి వాతావరణమే కలిగి ఉన్నప్పటికీ మనము అనుసరించవలసిన విధానాన్ని చివరి వచనంలో కీర్తనకారుడు తెలియజేశాడు. 11వ వచనాన్ని చదువుదాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు. అంటే మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ
ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు బలాత్కారులే కానీ, భక్తిహీనులే కానీ, గర్విష్ఠులే కానీ, వారు దుష్టులే కానీ, వారు ఎవరైనాను మన చుట్టూ ఉన్నప్పుడు మనము మన యొక్క పరిస్థితిని అనగా మనం కలిగి ఉన్న స్థితి, దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం ఏం చేయాలంట? నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. మనతో మాట మాట్లాడుతున్న దేవుడు మన మళ్ళీ ఒకసారి ప్రశ్నించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన యొక్క స్థితి లేక మన యొక్క కుటుంబ పరిస్థితి లేక సంఘ పరిచర్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ఒకంత ఆలోచన చేద్దాం. కీర్తనకారుడు చెప్తున్న మాటలను బట్టి మనము ఏమి ఆలోచన చేస్తే ఈ దినము మనము దైవికమైన ఆరాధన పరిస్థితులలో, దైవికమైన ఆత్మీయ స్థితిలో మనం ముందుకు నడవగలం. నెంబర్ 1, కీర్తనకారుని ఉద్దేశించి చెప్పిన మాటలు బట్టి ఆలోచిస్తే మొట్టమొదటిగా మనము కలిగి ఉన్న మనస్థితి, అది మనం కలిగి ఉన్న చదువే కానీ, మనం చేస్తూ ఉన్న పనే కానీ, మనం కలిగి ఉన్న కుటుంబంలో మన యొక్క భాగస్వామ్యం లేకుంటే మనం కలిగి ఉన్న ఆ సారథ్యం ఎలా ఉంది? మన చదువులో కానీ, మనం కలిగి ఉన్న ఉద్యోగంలో కానీ, అది కుటుంబ వ్యవహారాల్లో కానీ మొట్టమొదటిగా మన యొక్క భౌతిక స్థితి ఆత్మీయ స్థితిని ఏ విధంగా నిలబెడుతుంది? మొట్టమొదటిగా మన యొక్క కుటుంబానికి మనం అందించే సహకారం లేకుంటే సారథ్యం ఎలా ఉంది? అది ఏ విధంగా ఉంటే మన యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది అనేది ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. కుటుంబ విషయాల్లో, కుటుంబాన్ని నడిపించే విషయాల్లో కానీ, మనము విద్యాభ్యాసం చేస్తుంటే మనం చదువుకుంటున్న చదువు విషయంలో కానీ, ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాన్ని కలిగి దాన్ని కొనసాగించే విషయంలో మన యొక్క ఆ సారథ్యం, మనం కలిగి ఉన్న ఆ సామర్థ్యాన్ని లేకపోతే ఆ సామర్థ్యాన్ని ఏ విధంగా మనం కొనసాగిస్తున్నాం? ఏ విధంగా కొనసాగిస్తే ఆ సామర్థ్యానికి ఒక ఉన్నతమైన రిజల్ట్, ఉన్నతమైన స్థితి వస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. అది ఏదైనా కాబట్టి భౌతికంగా మనము కలిగి ఉన్న మన పరిస్థితులను ఆత్మీయ స్థితిలో మనం ఆలోచన చేయడానికి మనము కలిగి ఉన్న సారథ్యం లేకపోతే సామర్థ్యం ఏ విధంగా మనం కలిగి ఉన్నాం? రెండు చెప్తున్నాను నేను. కుటుంబమే కానీ, అది మనం కలిగి ఉన్న ఉద్యోగమే కానీ, లేక మనం చేస్తున్న విద్యాభ్యాసమే కానీ, లేదా మనం దేని కొరకైనా చేస్తున్న ప్రయత్నమే కానీ, అది ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క ముగింపు ఎలా ఉండాలి? ఉద్యోగం చేస్తే ఒకరోజు రిటైర్మెంట్ ఉంటుంది, చదివితే ఒకరోజు సంపూర్ణమైన డిగ్రీని తీసుకొని బయటకు వచ్చేస్తాం. దానివల్ల ఫలితం ఉండాలి. మంచి చదువు చదివితే ఏమొస్తుంది? మంచి ఉద్యోగము వస్తుంది. మంచి ఉద్యోగం చేస్తే మంచి మన్ననలు వస్తాయి. అలాగే మంచి కుటుంబంగా మనం మన బాధ్యతలను నిర్వహిస్తే మన కుటుంబము కొనియాడబడుతుంది. ఎప్పుడు కొనియాడబడుతుంది అంటే మనము కలిగి ఉన్న సామర్థ్యాన్ని లేకపోతే మనము కలిగి ఉన్న ఆ సారథ్యాన్ని మనము ఒక ఉన్నతమైన స్థితిలో కొనసాగించగలిగితేనే, మనకు నచ్చినట్లుగా కాదు, మనకు నచ్చినట్లుగా మనం ఏం చేసినా ఏమవుతుంది అంటే అది చెడిపోతుంది. ఈరోజు దేవుని పిల్లలు కూడా దేవుని యొక్క స్థితిని పక్కన పెట్టేసి భౌతికమైన పరిస్థితుల గుండా వెళ్ళడానికి ఇష్టపడుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఒకవేళ అదే నువ్వు అనుకున్నట్లయితే ఒకంత ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? నీ చుట్టూ అనేకులు నేను చుట్టుకొని ఉంటారు. ఎవరెవరు ఉంటారో కీర్తనకారుడు మనకు ముందుగానే తెలియజేశాడు. మనల్ని ఏ విధంగా
తక్కువ చేసి చూడాలో అనే వారు మన చుట్టే ఉంటారు, మనతోనే ఉంటారు. మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి వారు ఏ క్వశ్చన్ కూడా ఇష్టపడరు. మనకంటే తక్కువగానే కనిపించాలని ఆశపడతారు మనతో ఉన్నవాళ్ళు. పర్వాలేదు, మాకంటే మీరు బాగుండాలి అనేవాళ్ళు చాలా అరుదు, దాదాపుగా కనిపించరు. కానీ పరమంతున్న దేవుడు మనల్ని తన యొక్క ఉన్నతమైన స్థితి నుండి తగ్గించుకొని ఆ ఉన్నతమైన స్థితిని తగ్గించబడిన ఆ స్థితి నుండి మనల్ని దరిద్రులమైన మనల్ని పెంట కుప్పల మీద ఉండబడిన మనల్ని ఆయన కూర్చుండే ఆ ఉన్నతమైన స్థలానికి ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన కొరకు ఆయన ఏమయ్యాడంటే తనను తాను తగ్గించుకొని మనల్ని హెచ్చించాలనే ఆశ, దైవిక తత్వాన్ని ఆ దేవాది దేవుడిని. భూమి మీద మనకు అలాంటి పరిస్థితులు కనిపించటము కష్టము. ఎందుకంటే మన చుట్టూ ఎవరున్నారని కీర్తనకారు చెప్తున్నాడు. మన చుట్టూ దుష్టులు ఉన్నారు, బలత్కారులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, అలాగనే గర్విష్ఠులు ఉన్నారు, ఇంకా గుండెములాడే వాళ్ళు కూడా మన చుట్టూ. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క నీతిమంతుత్వాన్ని, యథార్థతను ఎప్పటికీ కూడా మనం కోల్పోవటానికి కానీ, దాన్ని సన్నగిల్లా చేయటానికి కానీ మనం సాహసము చేయాలి. మనం అలాంటి సాహసం చేయకుండా అంటే మనము కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవునికి మహిమకరంగా కలిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రతిదీ దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చితే అది అందరి దృష్టికి ఘనమైనదిగా ఎంచబడుతుంది. అది కుటుంబ బాధ్యతే కానీ, మన ఉద్యోగమే కానీ, మన చదువే కానీ, అది దేవునికి దగ్గర నుండి రావాలి. దైవికమైన తత్వంలో నుండి ఆ స్థితులు, ఆ పరిస్థితులు మనబడితే, ఆ పరిస్థితుల ముందుగా కొనసాగించబడితే ఆ పనికి, ఆ కుటుంబానికి, ఆ ఉద్యోగానికి, ఆ చదువుకు ఒక సార్థకము ఉంటుంది. మొట్టమొదటి ఏంటి? మన యొక్క ఆత్మీయ జీవితం మెరుగుపడాలన్నా, దావీదు కలిగిన ఆ స్థితి కలిగిన ఆరాధన చేయాలన్నా, ఆయన సన్నిధిలో నివసించాలన్నా, మొట్టమొదటిగా మన జీవితంలో మనం కలిగి ఉన్న ఆ స్థితి ఏదైతే ఉందో, కుటుంబంలో మనము యజమానురాలనే కావచ్చు, యజమానులనే కావచ్చు, ఉద్యోగం ఇస్తే మనం ఒక ఉద్యోగస్తులం కావచ్చు, లేదా చదువుకుంటున్న పరిస్థితుల్లో మనం ఒక విద్యార్థిని కావచ్చు, మనము కలిగి ఉన్న దానికి ఒక మంచి సార్థకం కనపడాలి. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం. వాటన్నింటి గురించి వివరించ ఆలోచన మనము కొంత కింద ఆలోచించాలి. మనం కలిగి ఉన్న పని ఏదైనా సరే ఈ భూమి మీద దానికి మంచి పేరు రావాలి. బైబిల్లో మనం మాట్లాడతారు, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నది. ఏ మంచి పేరు అంటే ఏంటి? మనం కలిగి ఉన్న పరిస్థితిని మనకు అనుకూలంగా కాక దైవికమైన విధానాల్లో అందరికీ నచ్చే విధంగా. దాదాపు కొందరికి నచ్చదు. ఎవరికి నచ్చదో తెలుసా? మనం చేసే పనులు దృష్టికి నచ్చదు. మనం బాగా చదువుకోవడం మనతో ఉన్నవారికి నచ్చుతుందా? లేక మన యొక్క కుటుంబ పరిస్థితులు చాలా చక్కగా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటుంటే మన పక్కింటి వాళ్ళకు నచ్చదు. లేక మనం ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే మనతో ఉన్న వారికి ఆ ఉద్యోగంలో మంచి ప్రవర్తనను, మంచి క్యాండిడేట్, మంచి హోదా మనం కలిగి ఉంటే మనతోటి ఉన్న సహ ఉద్యోగులకు ఆ పరిస్థితులు నచ్చవు. ఎందుకంటే ఒక మనిషి ఒక ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నాడంటే అతనికి గిరిగించే ప్రయత్నాలే జరుగుతాయి, కానీ వారిని కొంచెం ప్రోత్సహించే ప్రయత్నాలు ఈ సమాజంలో నేడు లేవు. కానీ వాటన్నింటినీ అధిగమించి, ఎందుకంటే వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నారనే సంగతి మనం గుర్తెరగాలి. అంటే కీర్తనకారులు చెప్పారు, నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, దీనికి తగిన శాస్త్రం చేయగలిగిన వాడివి నీవే అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులే కానీ, బలత్కారులే కానీ, కొండలు చెప్పేవారే కానీ, వాళ్ళు దుష్టులే కానీ వారు నా మీద ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేను ఎలా ఉన్నాను? నా యథార్థతను నిలుపుకుంటూ నీతిమంతునిగా ఈ సన్నిధిలో ప్రవేశించి నేను ఆరాధిస్తాను. అటు స్థితిని మనం కొనసాగిస్తూ మన ప్రయాణం కొనసాగించాలి. మొట్టమొదటిగా మనము కలిగి ఉన్న ఆ స్థితిని లేక ఆ యొక్క పరిస్థితిని, ఆ
యొక్క దాన్ని ఎలా జరిగించాలి? దేవునికి మహిమకరంగా జరిగించాలి. మరోసారి చెప్తున్నాను, అది కుటుంబమే కానీ, ఉద్యోగమే కానీ, అది విద్య కానీ, మనం చేస్తున్న ఏ పనైనా ఆ పనికి మనం సాధించాలి. నెంబర్గా రెండవదిగా అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళడానికి రెండవదిగా మనము సంఘ సహకారంలో మన పాలి భాగస్వాన్ని చూపించాలి. మొదటిగా మన సామర్థ్యము లేదా సారథ్యము, రెండవదిగా మనం కలిగి ఉన్న కుటుంబాన్ని, విద్యను, ఉద్యోగాన్ని మనం సార్థకంగా సామర్థ్యంగా నిర్వహిస్తున్నప్పుడు ఆ నిర్వహించే పరిస్థితుల మధ్య మనము దైవికమైన పరిస్థితుల మధ్య మన సహకారం ఎంత అనేది మనం లెక్కించుకోవాలి. బైబిల్లో చాలా మంది వ్యక్తులు, చాలా మంది ఉన్నతమైన పరిస్థితుల గుండా దైవికమైన సహకారాన్ని అందించిన వారిని మనం బైబిల్లో చూస్తాం. ఒక వచనాన్ని ముందు ఉంచడానికి ఇష్టపడతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చదవండి సార్. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు అంటే ఒక విషయాన్ని నేను ముందు నేర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు క్రైస్తవులు ప్రయత్నించేది, ప్రయాసపడేది, ప్రాపులాడేది దేనికోసమే అంటే జీవగ్రంథంలో మా పేర్లు ఉండాలి అని. నిజంగా జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే ఇక్కడ పౌలు గారు తనకు సహకరించిన కొంతమందిని లిస్ట్ అవుట్ చేస్తున్నాడు. కొంతమందిని చూపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కొంతమందిని మన ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మీరు 2వ వచనంలో కొంతమంది కనపడతాడు, 3వ వచనంలో చెప్తాడు, అవును నా నిజమైన సహకారులు అంటున్నాడు. ఎవరట? క్లెమెంతుతోను. ఆ పేరేం పేరట? క్లెమెంతుతో. ఈమె ఎలా ఉన్నది అంటే ఆయనకు చేసే పనిలో, సంఘ పరిచర్యలో తనకు ఎంతో ఉన్నతంగా సహకరించింది. జాగ్రత్తగా అంటే సంఘానికి సహకరించే వారిని గురించి పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే వారు భౌతిక జీవితంలో తమ సామర్థ్యాన్ని మాత్రమే కాదు, సంఘ పరిచర్యలో తమ సహకారము ఉన్నతమైంది అని చెప్తున్నారు. అంటే మన కుటుంబ సామర్థ్యాన్ని కాదు, సంఘానికి మన సహకారము ఉంది అనేది మనం మర్చిపోకూడదు. సంఘానికి మన సహకారం, పరిచర్యకు మన సహకారం, దేవుని రాజ్య వ్యాప్తికి మన సహకారం ఏంటి అని మనం అడిగితే క్లెమెంత్ అంటుంది, నేను చాలా చేశాను. నేను ఎంత చేశానో నా గురించి నేను చెప్పడం లేదు, ఎవరు చెప్తున్నారు అని గురించి? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ఆ సహకారం చాలా గొప్పది. అంతే వారి పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడి నుంచి ఎక్కడికి మన పేర్లు వెళ్తున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి. మొదటిగా మన సామర్థ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు సహకరించారంటే వాళ్ళ కుటుంబాన్ని వదిలేశారని అర్థమా? వాళ్ళ ఉద్యోగాలను వదిలేశారా? వారు కలిగి ఉన్న స్థితిని వదిలేశారా? లేదు, అలా లేదు. అవి కొనసాగిస్తూ వాటికి తగిన న్యాయాన్ని చేస్తూ సంఘానికి పరిచర్యకు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే సహకారులుగా.
ఈరోజు మనము అటు స్థితి కూడా కలిగి ఉండాలి. సంఘ సహకారం అంటే ఆ దేవుని మందిరానికి వచ్చి ఆరాధించటము, ఆయనను స్తుతించటము, మహిమపరచటమే కాదు, ఆ పరిచర్యని మనము మనదిగా భావించి దాన్ని సహకరించే పరిస్థితులుగా రావాలి. రెండవ సహకారం, మొదటిది సామర్థ్యము, రెండవది సహకారం. చంద్రుడి సహకారం అనేది చిన్న మాట కాదండి, చాలా పెద్ద మాట. ఎందుకంటే మనము ఏదైతే సహకరిస్తామో మరలా మనకు ఏమైతుంది? ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు నాకు సహకరించారు, వారికి మీరు సహకరించండి అని చెప్తున్నాడు. సంఘానికి చెప్తున్నాడు. అంటే మనం ఏమైతే చేస్తామో అది మన ముందు ఏమవుతుంది? ప్రత్యక్షమవుతుంది. మనం ఎట్టి కొలత కొలుస్తామో అది మనకు చెప్పండి, అది మనకేమవుతుంది? మనం ఈ చేత్తో చేసేది ఈ చేత్తో మనం చేతికి వస్తుంది. దేవుడు చెప్తున్న మాట్లాడి ఏమని అన్నాడంటే, ఒక చోట ఇయ్యండి, ఇయుడి ఇయుడి అని చెప్పండి. ఇయుడి మీకు ఇవ్వబడి. మీరు ఏమిస్తే ఏమిస్తాడు చెప్పండి? ఏమిస్తే ఏమిస్తాడు? మరి నేనిస్తే అదే ఇస్తాడా? ఒక చిన్న మాట నేను ముగిస్తాను. సహకారం వారి యొక్క దీవెన. మనము భూమిలో ఒక గింజలు విత్తితే మనకు ఎన్ని గింజలు రావాలి? న్యాయంగా ఎన్ని రావాలి? ఒక 10 రూపాయలు ఒక ప్యాకెట్ అనుకోండి. మనం 10 రూపాయలు ఇస్తే ఎన్ని ప్యాకెట్లు వస్తాయి? ఒక ప్యాకెట్ వస్తాయి. ఇది భౌతికంగా మనం. అలాగే దైవికమైన పరిస్థితి దానికి క్వైట్ ఆపోజిట్. మనం ఒక గింజను భూమిలో తిప్పితే, మొక్కజొన్న కండ ఉంది కదండి, దాంట్లో ఎన్ని గింజలు ఇస్తామో ఆ కండె రావడానికి ఒక్క గింజ ఇస్తాం. ఎన్ని కండెలు వస్తాయి? గింజలు కాదు, ఎన్ని కండెలు వస్తాయి? దానికి ఎన్ని రెమ్మలు ఉంటాయో అన్ని కండెలు వస్తాయి. మీరు మొక్కజొన్న తోటలోకి వెళ్తే అర్థమైంది. విత్తింది ఒక గింజే, దాన్ని ఫలింపజేసే దేవుడు దాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు? బహు విస్తారంగా, మనము లెక్కించలేనంతగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక గింజ ఒక కండే రావాలనే సిద్ధాంతం దేవుడి కాదు. ఆ కండకి ఎంత అనేకమైన చెప్పాలి. ఆ ఒక్క కండకి ఒక్క కండకి ఎన్ని గింజలు ఉంటాయో లేదు, కానీ ఆ గింజ ద్వారా మరికొన్ని కండెలు ఆ మొక్కకు ఆనందిస్తాం. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వివరించడం మన వల్ల ఏ పరిస్థితి కాదు. అందుకే ఆయన అన్నాడు, ఇస్తే మీ యొక్క ఇచ్చిన దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే భూమి నుంచి మిమ్మల్ని దీవించడం కాదు, దానికి భూ సంబంధమైన ఆశీర్వాదం కొంతమందికే ఉంటుంది. అది అయిపోతుంది. ఎన్ని కట్టెలు ఉంటే ఉన్నామో తింటే అయిపోతాయి. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉండాలి అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. మనం ఇచ్చేది ఏదైనా మనకి ఏమిస్తుంది అంటే ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటంటే ధరలేనిది అని, పొడవలేనిది అని అర్థం. దానికి ఇంత పరిమాణము అది చెప్పలేదు. అది ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చి. అందుకే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూ సంబంధమైందే కాదు, పరలోక సంబంధమైంది. అందుకే ఆయన అంటాడు ఒక చోట, ఒక గ్రంథంలో ఒక ప్రవక్త ద్వారా, నేను ఆకాశ వాక్యములు విప్పి. చూడండి, మన దీవాలో 4 గదులే ఉంటాయి, అవునా? ఆ గదిలో ఒక చిన్న గదే ఉంటుంది. ఆ గది పేరేంటి? డబ్బులు సీక్రెట్ గది కదా. ఆ గదిలో ఎన్ని పెట్టినా నిండదు. కానీ ఆయన మీద ఇస్తే ఒక బీరో కాదు, 4 బీరోలైనా సరిపోవు. అంత దీవెనిస్తాడు. ఎలా ఇస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు ఇస్తాడు అంటే, ఇగో నాకు మీరు ఇచ్చారు. ఆయన ఎవరి రుణాన్ని ఇచ్చిన ఆయన ఉంచుకునేవాడు కాడు. ఇది మనం మర్చిపోదు. దేవుని విషయంలో, సహకార విషయంలో ఆ రుణాన్ని మర్చిపోని దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళు నాకు నిజమైన సహకారం, వారికి నేను ఇచ్చాను. ఇయ్యటమే కాదు, వాళ్ళ పేరు ఎక్కడున్నాయంట? జీవకుడు. దాన్ని మించింది ఏం కావాలి? వాళ్ళను భూమి మీద ఆశీర్వదించడమే కాదు, భౌతికంగా ఆశీర్వదించడమే కాదు, ఆత్మీయంగా వారి పేర్లు అలా ఉన్నాయి అని చెప్తుంది. ఎంత ధైర్యం! ఈరోజు వాళ్ళు మన ముందు మాట్లాడుతున్నారు, మేము ఇచ్చాము,
మా పేర్లు అక్కడ ఉన్నాయి. ఎంత అదృష్టము, ఎంత ఆత్మీయత వాళ్ళు కలిగి ఉన్నారో ఆలోచన. దాన్ని ఏమన్నాడంటే దేవుడు నిజమైన సహకారం, నిజమైన సహకారం దేవాలు నాకు అందించారని చెప్తున్నాడు. ఈరోజు దేవుని పరిచయ విషయంలో చాలా మంది సహకరించే సహకారము ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే దేవుడు వారి ఇచ్చే సహకారాన్ని పెంచాలి, గొప్ప చేయాలి. అందుకే మొదటిగా మన భౌతికమైన సామర్థ్యము లేకపోతే సారథ్యము అది దేవుడికి మహిమకరంగా ఉంటే మనం చేసే సహకారం దేవుడికి మహిమకరంగానే. ఇది సహకారం. దేని కొరకు సహకారము? పౌలు గారు చెప్తున్నాడు, నా సువార్త పరిచర్యలో దేవునికి నేను చేస్తున్న పనిలో ఇదిగో వీళ్ళందరూ నాకు సహకరించారు అని చెప్తున్నాడు. రెండవది సహకారం. మొదటి సామర్థ్యము, రెండవది సహకారం, మూడవది సాక్ష్యం. వీటన్నిటిని కలిగి ఉన్న మనము ఏం కలిగి ఉండాలంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. బైబిల్లో చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కన్యక కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి దేని బట్టి సాక్ష్యం పొందాడు? ఆయన హేబేలు దేని బట్టి సాక్ష్యం పొందాడు? విశ్వాసమును బట్టి. విశ్వాసము దేని బట్టి వచ్చింది? కయ్యూను కంటే హేబేలు ఒక శ్రేష్టమైనది ఆయన గీయడానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్త. దీని సాక్ష్యం ఎలా వచ్చింది? విశ్వాసమును బట్టి. విశ్వాసం ఎలా ఎక్కడి నుంచి వచ్చింది? కార్యాన్ని బట్టి. హేబేలు చేసిన కార్యమును బట్టి ఆయన యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆయనకి ఏమిస్తున్నాడంటే నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే హేబేలు. అతడి గురించి మరొక మాట రాయబడింది. చదువుతా. సాక్ష్యం ఇచ్చాను. అతడు మృతి నొందియు, జాగ్రత్తగా వినండి, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారానే. జాగ్రత్త. అంటే అతను చనిపోయాడు. ఈరోజు మన మధ్య ఉన్నాడు హేబేలు? లేడు. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? ఇదిగో నేను ఒక శ్రేష్టమైన విధానాన్ని దేవునికి అర్పించాను. దాన్ని బట్టి నేను నా విశ్వాసాన్ని దేవునికి చూపించాను. నా భక్తి ఏంటో చూపించాను. ఆ భక్తిని బట్టి దేవుడు నాకేమని ఇచ్చాడంటే నీతిమంతుడని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? హేబేలు అంటే అర్థం ఏంటంటే హేబేలు అంటున్నానే దేవుడు ఏమంటాడంటే ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పాడు. ఎలాగా? తాను కలిగి ఉన్న క్రియలను బట్టి, దేవుని యందు తనకు ఉండబడిన విశ్వాసాన్ని బట్టి. అంటే దేవుని ఏ విధంగా సేవించాలో, దేవుని ఏ విధంగా ఆరాధించాలో, దేవుని సముఖమందు తను ఏ విధంగా తన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఎరిగిన వాడైన హేబేలు. తన తోటి వారిలాగా కాదు. తనకు దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డాడో, దేవునికి తను ఏ విధంగా తన యొక్క అర్పణను చెల్లించాలనుకుంటున్నాడో ఆ విధంగా దేవునికి అర్పించి ఆయన ఏమన్నాడంటే ఇదిగో ఇతడు మంచి విశ్వాసం. అర్పించిన అర్పణాన్ని బట్టి తన యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరుచున్నాడు. తన విశ్వాసం ద్వారా నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుకోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని.
ఏబేలు యొక్క సాక్ష్యము విశ్వాసాన్ని బట్టి పొందాడు. ఇతని సాక్ష్యం ఏంటి అంటే విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడు. ఇతని విశ్వాసాన్ని బట్టి ఏమని సాక్ష్యం పొందాడు అంటే దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందడానికి అతని క్రియలేంటి? అతడు దేవునితో నడిచాడు అని రాయబడింది. హనోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. అది సత్యమే. ఆ కొనిపోబడ్డానికి కారణం ఏంటంటే అతను దేవునితో నడిచాడు. ఈ విషయాన్ని మనము ఒక చిన్న మాటగా ఆలోచించాలి. దేవునితో నడవడం అంటే ఏంటి? వాక్యానుసారంగా బ్రతకడమే, దేవుని నియమాన్ని పాటించటమే, దేవుడు ఏమి చెప్పాడో అది చేయటమే, దేవుడు ఏమి చెప్పలేదో అది చేయకుండా ఉండటమే దేవునితో నడవటం. ఈ విధానాన్ని హనోకు కలిగి ఉన్నాడు. భౌతికంగా అతను ఎలా ఉన్నాడంటే దేవుడితో నడిచాడు, దేవుడితో కొనిపోబడ్డాడు. ఆ విశ్వాసాన్ని బట్టి అతనికి వచ్చిన సాక్ష్యం ఏంటంటే అతను దేవునికి ఇష్టుడు అని రాయబడింది. ఎవరు ఇష్టడట? హనోకు ఇష్టుడు. ఎందుకు ఇష్టుడు? దేవునితో నడిచాడంటే దేవుని యొక్క క్రియలని జరిగించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైకుండా అసాధ్యం. అంటే మనకు విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టం. ఎవరు ఇష్టం అంటే మనం 16వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. 16వ కీర్తన 2వ వచనం చదువుదాం. చదవాలి. కీర్తన గ్రంథము 16వ కీర్తన 2వ వచనం. నేను నాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు. ఎవరు ఇష్టడు దేవునికి? ఎవరు ఇష్టమంట? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలం ఇష్టడు అంటున్నాడు. అంటే హనోకు ఏమి కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భక్తిని కలిగి జీవించాడు కనుక అతని గురించిన సాక్ష్యం ఏంటట? నీతిమంతుడని సాక్ష్యమే కదా, నాకు ఇష్టడు అంటున్నాడు. గురించిన సాక్ష్యం నాకు ఇష్టడు అనే సాక్ష్యం. ఈరోజు మనం అలాంటివి కలిగి ఉండాలి. ఏమేమి కలిగి ఉండాలి? మనము దేవుని పిల్లలుగా ఆత్మీయ స్థితిలో మనము బలం పొందుకోవాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మన పేరు పరలోకమందు రాయబడాలన్నా, మన విశ్వాసము దైవికంగా కొనసాగాలన్నా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే మొదటిగా సామర్థ్యము, రెండవది సహకారము, మూడవది సాక్ష్యం. ఎప్పటికీ మన సాక్ష్యానికి ఏ మచ్చ రాకుండా చూసుకోవాలి. సాక్ష్యము చాలా ఉన్నతమైంది. సాక్ష్యమే మన ప్రభువులకు చూపించి ఎప్పుడు ముందుగా బతుకున్నప్పుడు కాదు, చనిపోయినా కూడా మనము మన సాక్ష్యం స్థిరపడుతూ ఉండాలి. ఆ స్థితిని మనమందరం కలిగి జీవితాన్ని ఈ 3 విషయాలు మీ మనసులో పెట్టుకున్నాను. ఈజీగా కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక.